సాయి కృష్ణ అదృశ్యం కేసులో సంచలన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకవైపు ఆయన నివాసంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంటల తరబడి విచారిస్తుంటే, మరోవైపు అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. అసలు మ్యాటర్ ఏంటో కనిపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ కూడా వేసింది. మరోవైపు దర్యాప్తుని కృష్ణలంక శ్మశాన వాటిక నుంచి మొదలుపెట్టారు. దయచేసి నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చి పెట్టిందయ్యా, అందరికీ నాకు ఎక్కడున్నాడయ్యా నా బిడ్డ. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సాయి కృష్ణ అదృశ్యం కేసులో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తున్న తరుణంలో విజయవాడలో మరో అనూహ్య ఘటన జరిగింది. అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, ఏకంగా హత్య చేసి ఆధారాలు మాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. సింగ్నగర్ లోని ఆయన నివాసంలో గంటల తరబడి విచారణ కొనసాగింది. మరోవైపు ఈ కేసు తీవ్రతను, సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధి బయట ఉన్న హేమీలైన అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, అంటే పవర్ఫుల్ సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. లా అండ్ ఆర్డర్ ఐజీ రవిప్రకాష్ శివ్ గా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్, బాపట్ల అదనపు ఎస్పీ సుధాకర్లతో కూడిన ఈ హై ప్రొఫైల్ టీమ్ కు ప్రభుత్వం సర్వాధికారాలు కట్టబెట్టింది. ఫోరెన్సిక్, టెక్నికల్ సపోర్ట్ ఏ విభాగం నుంచైనా అదనపు సిబ్బందిని వాడుకునే స్వేచ్ఛనిస్తూ దర్యాప్తును చట్టబద్ధంగా, అత్యంత వేగంగా పూర్తి చేయాలని డీజీపీ ఆదేశించారు. అయితే ఈ కేసులో కథ ఊహించని మలుపు తిరిగింది. సిఐ నాగరాజుకు మద్దతుగా ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో స్థానికులు ఆందోళనకు దిగారు. నాగరాజు వచ్చాకే బెజవాడలో గంజాయి నివారణ చర్యలు పటిష్టంగా జరిగాయని, ఆయన వల్ల లబ్ధి పొందిన వారంతా తరలి రావాలని పిలుపునిస్తూ నినాదాలతో హోరెత్తించారు స్థానికులు. ఒకవేళ సిఐ పై ఏదైనా యాక్షన్ తీసుకుంటే విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించడంతో అక్కడ ఉద్రిక్తత కనిపించింది. ఇక కృష్ణలంకలోని స్వర్గపురి విద్యుత్ దహన వాటిక దగ్గర మరో సీన్ జరిగింది. సాయి కృష్ణ శవాన్ని పోలీసులు రాత్రికి రాత్రే శ్మశాన వాటికలో తగలబెట్టేశారంటూ ఆరోపణలు వినిపించడంతో పటమట సీఐ పావన్ కిషోర్ నేరుగా రంగంలోకి దిగారు. స్వర్గపురిలోని కంప్యూటర్ రికార్డులను, శవాల వివరాల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మే 23 నుంచి 26 మధ్య జరిగిన దహనాలపై కూపీలాగారు. మే 23 రాత్రి 8 గంటల సమయంలో 45 నుంచి 50 ఏళ్ల వయసున్న 2 అనాథ శవాలను పోలీసులు అక్కడికి తెచ్చారని, వాటిని దహనం చేయడానికి మొదట శ్మశాన వాటిక సిబ్బంది నిరాకరించిన శానిటరీ ఇన్స్పెక్టర్ సిఫార్సుతో ఫ్రీజర్ లో ఉంచి మే 24వ తేదీన వాటిని దహనం చేసినట్టుగా తేలింది. దీంతో అక్కడి ఆపరేటర్ భాష, కాటికాపరి శివ మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేసి వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అటు 2 రోజులుగా ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని టీం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే మకాం వేసి విచారణను ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖకు చెందిన అధునాతన ఈ సాక్ష్య టూల్ ద్వారా సాక్ష్యాలు ట్యాంపరింగ్ అవ్వడానికి వీలు లేకుండా విచారించిన ప్రతి ఒక్కరి వాంగ్మూలాలను వీడియో రికార్డ్ చేశారు. మొత్తానికి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ అవుతున్న కొద్దీ స్టోరీ అనూహ్య మలుపులు తిరుగుతోంది.